భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు దూకుడుగాడి 353 పరుగులు చేసినప్పటికీ భారత్ జట్టు ఆధిక్యతను 46 పరుగులకు తగ్గించి తమ సత్తా ఏంటో నిరూపించింది. టీమిండియా తరపున ధ్రువ్ జురేల్ అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా అంటే ఏంటో చూపించాడు. యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత టీమిండియాను ఆదుకునే నాదుడే లేకపోయాడు. అటువంటి సమయంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు సాధించి పెట్టాడు. ధ్రువ్ జురేల్ 90 పరుగులు చేసి ఒత్తిడిలో భారత్ జట్టుకు ఉపశమనం కలిగించాడు. అటుపై రెండవ ఇన్నింగ్స్ లో భారత స్పిన్ బౌలర్లు తమ సత్తా ఏంటో చూపిస్తూ ఇంగ్లాండ్ జట్టును కేవలం 145 పరుగులకే ఆలౌట్ చేశారు. అందులోనూ స్పిన్ బౌలర్లు అశ్విన్ 5 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి అదరగొట్టారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టులో అండర్ రేటెడ్ ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కుల్దీప్ యాదవ్ మాత్రమే. అతడికి స్టార్ ఆటగాడు అన్న హోదా లేదు, స్టార్ స్పిన్నర్ అన్న హోదా అసలే లేదు. ఇప్పటికీ జట్టులో చోటు కోసం ప్రతి మ్యాచ్లో కష్టపడాల్సిన పరిస్థితి. కనీస వికెట్లు సాధిస్తే తప్ప జట్టులో చోటు నిలబడని పరిస్థితి. అతడు అక్కడికి ఎక్కడా వెనకాడకుండా ప్రతి మ్యాచ్లోనూ బ్యాటుతోనూ బంతితోనూ సమర్థవంతంగా రాణిస్తూ తాను ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కుల్దీప్ కు దక్కాల్సిన గౌరవం అతడికి దక్కడం లేదు. కానీ అతడు ఒక అసాధారణ క్రికెటర్. అతడికి ఒక ఫ్యాన్ క్లబ్ లేదు సరికదా, కనీస గుర్తింపు కూడా లేదు. అతడికి దక్కాల్సిన గౌరవం అతడికి దక్కాల్సిందే అని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.